దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యథా ప్రకారముగా మనం ఆరాధన ప్రారంభించుకొనిచున్నాము. ఆరాధన ప్రారంభించబడి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని తుమ్మికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారము 3వ తారీఖు 10వ నెల 2021వ తారీఖు సంవత్సరం వరకు తండ్రి ప్రభా, నన్ను మమ్మల్ని నీ యొక్క ప్రియ బిడ్డలందరినీ నీ యొక్క సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు మేము ఆరాధన ప్రారంభించబడుచుండగా తండ్రి ప్రభా, మా యొక్క స్తుతుల మీద మీరు ఆశీర్వదనే ఉండండి. మా యొక్క ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. దేవానాయన ఆరాధన ఆది నుంచి అంత వరకు నీ మహిమార్థమై జరిగించుకోండి ప్రభా నాయవా. అదేవిధంగా తండ్రి ప్రభా, పాటలు పాడుచుండగా మా యొక్క స్వరములను ముట్టండి ప్రభా. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదనే ఉండండి తండ్రి ప్రభా. ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో పాలు పొందారో తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ కృపగలస్తం ప్రతి ఒక్కరి మీద ఉంచండి తండ్రి ప్రభా. సాతానందకర దురాత్మ శక్తులను బంధించండి నాయన. నీకు సన్నిధి చుట్టూ నీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచండి ప్రభా. ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమై జరిగించుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకుని ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా. యేసయ్య నా హృదయాభిలాష నీవేనయ్య అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్య నా హృదయాభిలాష నీవేనయ్య, మెస్సయ్య నా తీయని తలంపులు నీవేనయ్య. యేసయ్య నా హృదయాభిలాష నీవేనయ్య, మెస్సయ్య నా తీయని తలంపులు నీవేనయ్య. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. పాపితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు, పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము మా కరుణ మెదలుచుండువాడా. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము మా కరుణ మెదలుచుండువాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా.
తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట, నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడవ చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మనం ఎంతగానో మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు వాక్య పఠనంలోకి వెళదాం. దావీదు వ్రాసినటువంటి 141వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి ప్రవళిక జోచారి వినిపిస్తారు. నూట 41వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్ట క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవి,
వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు చూచి ఉన్నాను. నా ప్రాణము దారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయ వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. వాక్యం చదివినటువంటి ప్రబలిక జోని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు 141వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి చరణము, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. 141వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే మొదటి చరణంలో, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ప్రభువా దేవా, నేను నీకు మొరపెడుచున్నాను, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. రెండవ చరణంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆయన ప్రార్థన ఎలా వెళ్ళట? ధూపము వలె. చూడండి, మనం ధూపం వేస్తారు, చాలా మంది ధూపం వేయడం చూస్తూ ఉంటాం. ధూపం చూడండి అలా పైకి ఎలా వెళ్తూ ఉంటుందో, ధూపం అలాగే పైకి వెళ్తూ ఉంటది. అలాగే మనం చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలట? ధూపం వలె చేరాలట. దావీదు భక్తుడు, నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆయన దృష్టికి అంగీకారములైన ప్రార్థన చేయాలి. ఏది పడితే ఎలా పడితే అలాగా ప్రార్థన చేయడానికి వీలు లేదనమాట. ప్రార్థన ఎలా చేయాలనేటువంటి విషయాన్ని ప్రభు మత్తయి సువార్తలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారనమాట. కొండ మీద ప్రార్థన. అదే విధముగా 3వ చరణం చూసినట్లయితే, యెహోవా నా నోటికి కావలి ఇచ్చుము. ఏమన్నాడు దావీదు భక్తుడు? నా నోటికి కావలి ఉండు ప్రభువా. అంటే నేను ఏది పెడితే అది మాట్లాడకుండా, చెడ్డ మాటలు నా నోటికి రాకుండా, కపటమైన మాటలు నా నోటికి రాకుండా, నా నోటికి ఎలా ఉండాలట? కావలి ఉండు ప్రభువా అంటున్నాడు. ఇంకేమన్నాడు? నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ పెదవులున్నా చూసారా, విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాయి. కలబలు మాటలు, పనికిమాలిన మాటలు, చెడ్డ మాటలు, వారి మీద వీరి మీద కొండెములు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఉంటది అనమాట. ఈ పెదవులు, ఈ నాలుగు చాలా భయంకరమైనవి. కాబట్టి వీటికి ఏం చేయాలట? కాపు పెట్టాలి. ఈ పెదవుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదుపు లేని మాటలు మాట్లాడుతుంటాయి ఈ పెదవులు. కాబట్టి ఈ పెదవులకి కాపు పెట్టు ప్రభు అని దావీదు భక్తుడు వేడుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుని దృష్టికి ఎలా ఉందట? అంగీకారములా ఉండాలి. దేవుడు అంగీకరించే ప్రార్థన చేసేయాలన్నమాట. మనం నా నోటికి ఎలా ఉండాలట? కావలి ఉంచుము. నా పెదవులకి కాపు కాయము, కాపు పెట్టుమని చెప్పేసి దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. 5వ చరణం చూసినట్లయితే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చూడండి, నీతిమంతులు ఎప్పుడైతే దండిస్తూ ఉంటారో, అది ఎందుకు అలా చేస్తారంటే, తప్పు చేసినప్పుడు సరిదిద్దడానికి, చక్కని త్రోవలో నడిపించడానికి దేవుడు నీతిమంతులు చాలా ఒక్కొక్కసారి దండిస్తూ ఉంటాడు, భయం చెబుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు అనమాట. దావీదు భక్తుడు తప్పు చేసినప్పుడు కూడా అనేకమారులు దేవుడు తన ప్రవక్తల ద్వారా బుద్ధి చెప్పాడు, గద్దించాడు, దానికి తగిన శిక్ష కూడా వేశాడు అనమాట. అదే విధంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం. నీతిమంతులు కానీ మనల్ని దండించకపోతే, మనకి భయం చెప్పకపోతే, మనల్ని గద్దించకపోతే, మనం తప్పు చేసినప్పుడు
చెడు పనులు చేసినప్పుడు, చెడు నడతలు చేసినప్పుడు మనకు బుద్ధి చెప్పేవారు, దండించేవారు, గద్దించేవారు ఉండాలి. అలాంటి వారు ఉంటే మనకేం కలుగుతుందంట? ఉపకారం కలుగుతుంది. లేదా వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు, వాడు ఇష్టమైన పనులు చేస్తున్నాడు, వాడికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు, మనం చూస్తూ ఊరుకున్నాం. అప్పుడు ఏమవుతాడు? వాడు సర్వనాశనం అయిపోతాడు. ఈనాడు అనేక మంది పిల్లలు, అనేక మంది యవనస్తులు వారి యొక్క తల్లిదండ్రులు గద్దించకపోవటం వలన, భయం చెప్పకపోవటం వలన, బుద్ధి చెప్పకపోవటం వలన అనేక మంది పిల్లలు పాడైపోతూ ఉన్నారు. నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారము. చాలా మంది ఎలా చేసావు, ఈ పని ఎందుకు చేసావు అని చెప్పి ఒక దెబ్బ కొడితే కోపగించుకుంటూ ఉంటారు. అలా పరిగెత్తుతూ ఇలా పరిగెత్తుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. కానీ వాడికి తెలియదు, నన్ను సరి చేయడానికి, నన్ను చక్కని త్రోవలు నడిపించడానికే ఈ దెబ్బ కొట్టారు అని వాడికి తెలియదు. మనకి తెలుసు అనమాట. వాడు ఒక సక్రమమైన దారిలో నడిపించాలంటే ఏం చేయాలి? ఒక దెబ్బ కొట్టాలి, తప్పకుండా కొట్టాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి, భయం చెప్పాలి. ఇంకేమంటున్నాడు? వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎప్పుడైతే నీతిమంతులు గద్దించారో దాన్ని మనం ఎలా స్వీకరించాలట? తైలాభిషేకం. అదొక సన్మానం లాగా, ఒక మంచి పనిలాగా భావించాలి. అంతేగాని కోప్పడకూడదు. చెడ్డ పని చేసినప్పుడు ఒక మాట అంటాం, ఎందుకని? ఆ పని మరలా చేయకుండా ఉండాలని గద్దిస్తాం అన్నమాట, బుద్ధి చెబుతాం. దాన్ని ఎలా తీసుకోవాలి? పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకోకూడదు. నా కోసమే చెప్పారు, నన్ను గురించే చెప్పారు, నేను బాగుపడ్డా కోసమే చెప్పారు మా డాడీ, లేకపోతే మా మమ్మీ నన్ను సక్రమైన దారిలో పెట్టడం కోసమే నన్ను గద్దించింది, నన్ను ఒక మాట అన్నది, నన్ను ఒక దెబ్బ కొట్టింది, నా జీవితాన్ని సరిచేయడం కోసమని ఎప్పుడైతే పిల్లలు గ్రహించారో వారు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించాడు అనమాట. దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకే తైలాభిషేకంతో సమానమాట. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అటువంటి అభిషేకాన్ని ఏం చేయండి? త్రోసివేయట దావీదు భక్తుడు. ఎవరు కూడా మనకి మంచి మాటలు చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. అరే బాబు, ఈ పని చేయకు అన్నప్పుడు చేయకూడదు, ఇది మంచిది కాదు అన్నప్పుడు వినాలి. అలా విన్నప్పుడు మన యొక్క జీవితము బాగుపడుతుంది, సక్రమమైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతమైన స్థితిలో దేవుడు అతన్ని, ఆ వ్యక్తిని లేదా ఆ బిడ్డను నిలబడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి దావీదు ఏ విధంగా అయితే గద్దింపుని స్వీకరించాడో మనం కూడా అదే విధంగా స్వీకరించాలి. దావీదు కొట్టినా సరే నాకు ఉపకారం అంటున్నాడు. ఎవరైనా నువ్వు బాగుపడాలని కొట్టినప్పుడు నువ్వు దాన్ని ఒక ఉపకారంగా భావించాలి. నిన్నెవరో కూడా ద్వేషంతో లేదా నిన్ను బాధ పెట్టాలని, నిన్ను చంపేయాలని ఎవరో అనుకోరు కదా. నువ్వు బాగుపడాలని, నువ్వు సక్రమమైన మార్గంలో నడవాలని, నిన్ను సరిచేయాలని మాత్రమే తల్లిదండ్రులైనా, పెద్దలైనా, దైవ సేవకులైనా నిన్ను గద్దిస్తూ బుద్ధి చెబుతూ ఉంటారు. కొంతమంది వాక్యం బోధించినప్పుడు కూడా ఈ వాక్యం నా గురించే చెప్పారు అని అనుకోకూడదు. దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా మనం చెప్పాలి. ఆ వాక్యం నా గురించే, నా జీవితం సరి చేసుకోవడానికి ఈ వాక్యం నాకు వచ్చిందని చెప్పి భావించుకుని ఆ వాక్యానుసారంగా మనం నడవడానికి, ప్రవర్తించడానికి మనం తీర్మానం చేసుకోవాలన్నమాట. ఇంకేమంటున్నాడు? వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయించున్నాను. దుష్టక్రియలు చూసే వారిని చూసి మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి మానకుండా. ఎందుకని? వారు మార్పు చెందాలని, వారి హృదయంలో దేవుడికి నూతన కార్యం చేయాలని, వారు దేవునికి దగ్గరగా రావాలని, వారు ఒక మార్పు చెందాలని, వారి హృదయం మార్పు చెందాలని, దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారి హృదయాన్ని విధేయులుగా చేయాలని మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం వల్ల వారు ప్రార్థన ఏం చేస్తారంటే పరిస్థితులన్నింటిని కూడా వేస్తుంది. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రార్థన ఎప్పుడు కూడా పరిస్థితులు మార్చేస్తుంది.
తారుమారు చేస్తుంది అనమాట. ప్రార్థనకు అంత శక్తి ఉంది. అందుకే నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరును కాక అంటాడు దావీదు భక్తుడు. మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని దగ్గరికి ధూపం వలె వెళుతుందా, చేరుతుందా? మన ప్రార్థన దేవుడు వింటున్నాడా అనేటువంటి దాన్ని మనలో మనం పరీక్ష చేసుకోవాలన్నమాట. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన రీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మన ప్రార్థనకు సరైన జవాబును దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా నీతిమంతులు, దైవ సేవకులు నిన్ను గద్దించినప్పుడు దాన్ని తప్పుగా భావించుకోకూడదు. నీ జీవితాన్ని సరిచేయడం కోసమే వారు నిన్ను గద్దించారు, నీకు బుద్ధి చెప్పారు అనే విషయం గ్రహించినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది, మనందరి జీవితాలు కూడా బాగుపడతాయి. ఇగో అనేది ఉండకూడదు. ఇది నా కోసమే, ఆయన చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరు చెప్పినా సరే మంచి అనేటువంటిది అందులో ఉన్నప్పుడు తప్పకుండా మనం దాన్ని స్వీకరించి తీరాలి. తప్పకుండా. ఇతను చెప్తే నేను వినేదేంటి, అతను చెప్తే నేను వినేదేంటి, అతను తక్కువ చదువుకున్నాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానంతో మాట్లాడుచున్నాడు కాబట్టి, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నీతో ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతని మాటలు స్వీకరించినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే దేవుని నువ్వు అంగీకరించినట్లు అవుతుంది అనమాట. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించినట్లు అవుతుంది. అటువంటి కృపను దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం కొద్దిసేపు మనమందరం నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొంత సమయాన్ని గడుపుదాం. మనమందరం లేచి నిలవబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేద్దాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం, నీతిమంతుడా నీకే స్తుతి స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభువానైనా. నిత్యము తండ్రి ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి ప్రభా నీ దూతలచే ప్రభా పొగడబడుచున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా స్తోత్రం తండ్రి, అద్భుత కార్యములు చేసే దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా తండ్రి నీకే స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి ప్రభానైనా నీతిమంతుడా జీవము గల మా దేవా నీకే స్తుతులు తండ్రి ప్రభా. నిత్యము జీవించుచున్న మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. మరణం గెలిచి లేచిన దేవా నీకే స్తుతి స్తోత్రం తండ్రి నైనా. మహోన్నతుడా నీకే స్తోత్రమయ్యా స్తోత్రం. మా దుర్గమా, మా శైలమా, మా కోట కొండ, మా శ్రై దుర్గమా నీకే స్తుతి స్తోత్రం యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనమందరం అలాగే ఆరాధించుకొచ్చుండగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండను నిలిచినావు. మన్నాను కురిపించినావు,
ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. సాతాను ఓడించినావు, జయమే మ్రోగించినావు, సాతాను ఓడించినావు, జయమే మ్రోగించినావు, యెహోవా నిస్సియే జయమునిచ్చును, యెహోవా నిస్సియే జయమునిచ్చును, నాకు జయమిచ్చును. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. స్తుతి స్తుతి మహోన్నతుడా మహాగరుడా మీకే స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభువనైనా మా స్తుతులు మీరు అందుకోనమని అడుగుచున్నాం ప్రభువనైనా. మా స్తుతులకు అర్హుడా నీవే తండ్రి. ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు. మహాత్య కార్యములు చేయగలిగిన దేవా నీకే స్తుతులు. అద్భుత కార్యములు చేసే దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా. అమృత పండ్రి ప్రభువనైనా విన్న వాక్యం ద్వారా ప్రభువనైనా మా ప్రార్థన ప్రభువనైనా నీకు ధూపం వలె చేరాలి ప్రభువనైనా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. నీకే స్తోత్రమయ్యా. జీవము కలిగిన మా రాజా ఈ ఉదయ కాల సమయంలో ప్రభువనైనా మా స్తుతులు మీరు అందుకోండి ప్రభా. మా స్తుతులపై మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభువనైనా. నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా గడిచిన వారం నుండి ప్రభువనైనా ఈ వారం వరకు తండ్రి నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడవు తండ్రి ప్రభానైనా. ఈ అర్హత అనేక మందికి లేదు ప్రభా లోకంలో ప్రభా. ఎంతో మంది ప్రభా దినదినము క్షణ క్షణము ప్రభా నశించిపోతున్నారు తండ్రి ప్రభానైనా. మేము వారికన్నా గొప్ప వారం కాదు గాని ప్రభానైనా నీ పాదముల కింద దుమ్మి వాళ్ళనైనాను మేము ఉండడానికి అర్హులం కాదు గాని ప్రభువనైనా. నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి మమ్మల్ని బ్రతికించి క్షేమంగా ఉంచి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాము తండ్రి ప్రభా. నాయన మా స్తుతులపై మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాం తండ్రి. ఇక ముందున్న ఆరాధన అంతట్లో మీరుండి జరిగించమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యా నీ దైవ సేవకునికి ప్రభానైనా నోటికి తండ్రి బూరగా ఉండి ప్రభానైనా నీ జీవజల్పు మాటలు ప్రభానైనా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్య ప్రభ ప్రతి ఒక్కరు ప్రభ శ్రద్ధగా విని తండ్రి ప్రభ మా హృదయాల భద్రపరచుకోవడానికి ప్రభ నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనయ్యా. రాబో రోజుల్లో ప్రభానైనా ఈ సువార్త తండ్రి ప్రభ అనేక చోట్ల చాటింపబడాలి ప్రభ. నీ సహాయం మాకు దయచేయండి ప్రభ. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభ. నీ సహాయం మాకు ఎల్లప్పుడూ దయచేయమని అడుగుచున్నాం. అనేకమైన అపాయముల నుండి ప్రభ దినదినము తప్పిస్తూ
తండ్రి, కాపాడుతూ తండ్రి మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ తండ్రి కన్ను దృష్టి మాపై లేకపోతే తండ్రి ఒక్కొక్క క్షణం కూడా మేము బ్రతకలేం ప్రభు నాయనయ్యా. నీ దృష్టి మాపై ఉంచినందుకే ప్రభా నైనా మేము ప్రతి క్షణం క్షేమంగా ఉండగలుగుతున్నాం ప్రభా నైనా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నైనా, నీకే వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా ముందున్న ఆరాధనంతా నీ పాదాలకి సమర్పించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగానో స్తుతించినాము ప్రభువుని. ఇప్పుడు కొద్దిసేపు మన వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవునితో నడుచుట. చెప్పండి, దేవునితో నడుచుట. దేవునితో ఎలా నడవాలి, దేవునితో నడవడం ద్వారా మనం ఎటువంటి మేలును పొందుకుంటాం, ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అనేటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు నీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా నీ యొక్క దైవ గ్రంథంలోని మాటలను మేము ధ్యానించుకొని చుండగా మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు మాకు దయచేయండి ప్రభువా. మాట్లాడుచున్నది నేను కాదు కానీ మాట్లాడుచున్నది మీరే ప్రభువా. వాక్యము మీరు తండ్రి ప్రభువా. వాక్యం అనగానే దేవుడు కాబట్టి స్వయంగా మీరే మాతో మాట్లాడుచున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మాతో, మా అందరితో స్పష్టంగా మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేసి నడిపించమని, ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమకర్మగా అనేక మందికి మేలుకర్మగా జరిగించమని, అనేక మంది వాక్యము వినిచుండగా వారి యొక్క హృదయాలలో మార్పును దయచేయమని, నీ యొక్క రక్షణను దయచేయమని, విశ్వాసములో బలపడడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధమైన ఆజ్ఞలు ఇచ్చాడో, వారు ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు స్వయంగా పలికిన కొన్ని మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. లేవికాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి కొద్ది వచనాలు చదవండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఈ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్టు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు ఓకే, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు ఇశ్రాయేలు ప్రజలకు దయచేస్తానని దేవుడు సెలవిస్తున్నాడో మనకి ఈ వాక్యం ద్వారా స్పష్టముగా కనబడుతుంది. మీరు నా ఆజ్ఞలను బట్టి ఏం చేయాలట? నడుచుకోవాలి. ఏంటి ఆ ఆజ్ఞలు? నిర్గమకాండంలో ఉన్నాయి దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల ప్రకారము మీరు నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి ఏం చేయాలట? ఆచరించాలి. ఆచరించి వాటి ప్రకారం ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించి ఏం చేయాలి? వాటి ప్రకారము ప్రవర్తించాలి. మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన కట్టడాలను బట్టి ఏం చేయాలి? నడుచుకోవాలి. తర్వాత ఆయన ఆజ్ఞల్ని
ఆచరించాలి, తర్వాత అనుసరించాలి, తర్వాత ప్రవర్తించాలి. చూడండి, ఇన్ని మాటలు ఒకే వచనంలో ఇన్ని మాటలు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల ప్రవర్తించాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క కట్టడలను బట్టి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి వాటి ప్రకారము ప్రవర్తిస్తేనట వర్షాకాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో వర్షం ఇస్తానంటున్నాడు. భూమి మీద మీ పంటల్ని సమృద్ధిగా పండిస్తాను, మీ పొలంలోని చెట్లన్నీ కూడా ఫలించేలా చేస్తాను, మీ ద్రాక్ష పండ్ల కాలమునికి మీ నూర్పు సాగుతూ ఉంటదండి. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా భయం లేకుండా నివసిస్తూ ఉంటారు. ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటేనే. ఎవరి ఆజ్ఞలు? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము. జాగ్రత్తగా వినాలి వాక్యం. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తూ ఉంటారో ఈ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తారని అలనాడు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు కూడా మీకు, నాకు, మనందరికి కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు అంటే, ఈ దేశంలో నేను మీకు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు. మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టలేడు. మీకు దేశంలో క్షేమం కలుగు చేస్తాను. ఈ దేశంలో దుష్ట మృగులు లేకుండా చేస్తాను. మీ దేశంలోని ఖడ్గం రాదు. ఎవరు శత్రువులు మిమ్మల్ని తరవలేరు. మీ ఎదుట ఖడ్గం చేతి ఎవరు కూడా ముందుకు రాలేరు. ఒకవేళ వచ్చారా వాడు కూలిపోతాడు, పడిపోతారంతే. దేవుడు చూడండి, ఇశ్రాయేలు ఎంతగా ప్రేమిస్తూ, వారి ఎడల ఎంత బాధ్యత తీసుకుంటూ, వారి ఎడల ఎంత కృప చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ రోజు కూడా దేవుడు ఈనాటికి కూడా నీ మీద, నా మీద, మనందరి మీద కృప చూపించి దేవుడై ఉన్నాడు. కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరము ఇప్పుడు క్షేమంగా బ్రతికున్నాము. ఇది ఏ కాలం చెప్పండి? కృపాకాలము. కృపాకాలము. పాపం చేసిన వాడు అందరూ చంపేసుకుంటా పోతే భూమి మీద ఎవడన్నా నిలబడతారండి? ఎవడో మిగలడు. దేవుని వాక్యం సెలుస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేస్తున్నాడట? పొందలేకపోతున్నా. అందరూ పాపలే, ఎవడో నీతిమంతుడు ఒక్కడనూ లేడు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు అంటున్నాడు దేవుడు. అయితే ఇశ్రాయేలుకి దేవుడు ఒక ప్రత్యేకమైన నిబంధన, ప్రత్యేకమైన ఆశీర్వాదము, ప్రత్యేకమైన ఆజ్ఞలు, వాటి యొక్క అనుసరణ, వాటి ప్రకారం జీవిస్తే జరిగే ప్రయోజనాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ముఖ్యమైన మాట చూసుకున్నట్లయితే చూడండి, 8వ వచనంలో చూడండి, ఎలా అనగా 9 ఎలా అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము విలువైన పాతగిలిన ధాన్యమును తినేదారు. పాత ధాన్యం తింటారు మీరు. కొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలి ఉంటదట. నా మందిరం మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. చూడండి, ఒక మంచి మాట 12వ వచనంలో మనకు కావాల్సిన మాట ఉంది. చూడండి, నేను మీ మధ్య నడిచేదను. ఏమన్నాడు దేవుడు? చూడండి, వారితో నడుస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనము ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిచేట్లయితే దేవుడు మనతో నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనతో నడిస్తే మనకెంత మేలు కలుగుతుంది చూడండి. మనకి ఎటువంటి తెగులు గాని, భయము గాని, ఎటువంటి శాతాను శోధనలు గాని, ఎటువంటి నిరాశ నిస్పృహలు గాని మన దరికి చేరవు. ఎప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారము, వాటి ప్రకారము, ఆయన కట్టడం అనుసరించి నడుచుకుంటూ, వాటిని అనుసరించి వాటి ప్రకారము జీవించినట్లయితే
మనము దేవునితో నడిచినట్లే దేవుడు మనతో కూడా నడుస్తాడు అనమాట. మొదట మనం ఏం చేయాలి? దేవునితో నడవాలి. అప్పుడు దేవుడు కూడా మనతో నడుస్తాడు. దేవుడు మనతో నడిచినప్పుడు మనకి ఎటువంటి కొదువ ఉండదు. దేవుడే మనతో ఉంటే మనకి ఏం కొదువు చెప్పండి? ఇంకేమి కొదువు. సాధారణ మన దగ్గరికి చేరలేడు అనమాట. దేవునితో నడవాలి. ఈ విధంగా దేవునితో నడిచిన కొంతమంది భక్తులను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దేవునితో నడుచుట ఏ విధంగా నడిచారు వాళ్ళు అనేటువంటి చూస్తే చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఒక వ్యక్తి కనపడతారు. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూడండి, హనోకు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, లేకపోతే కొన్ని దినాలా, కొన్ని క్షణాలా? కాదండి, 300 సంవత్సరాలు దేవునితో నడిచారట. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని యొక్క కట్టడలను అనుసరించి, దేవుడు చెప్పింది చేసినట్లు ఆయన ప్రవర్తించినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే దేవునితో నడుచువాడు. దేవునితో నడుస్తూ ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు. 300 ఏండ్లు దేవుడు హనోకు దేవునితో నడిచాడు. హనోకు అనగా అర్థం ఏంటి చెప్పండి? ప్రతిష్ఠింపబడిన వాడు, ప్రతిష్ఠిత హనోకు అనగా. హనోకు దేవునితో నడుస్తూ ఏం చేసినట? కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను ఏం చేశాడు? తీసుకుని పోయాను. కనుక అతడు లేకపోయాను. దేవునితో నడిచిన తర్వాత కొంతకాలం దేవుడు ఏం చేశాడు? అతన్ని తీసుకెళ్లిపోయాడు. అంతే, దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మరణం చనిపోలేదైనా, భూమి మీద పాత పెట్టబడలేదు, దేవునితో వెళ్ళిపోయాను ఉంది గ్రంథంలో. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. కనుక అతడు లేకపోయాను. దేవునితో నడవాలి. ఎలా నడవాలండి? దేవునితో నడవాలంటే మన క్రియలు ఎలా ఉండాలి? దేవుడు మనతో నడవాలంటే మన క్రియలు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? దేవుని లాంటి స్వభావం కలిగి ఉండాలి. దేవుడు చేసిన కార్యములు చేయాలి. దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయాలి. ఆయనకు ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఏ విధంగా జీవించాడో భూమి మీద యేసుప్రభు వారు, ఆ విధంగా మనము కూడా జీవించాలి. ఆయన మనకు ఒక మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాదిరి ప్రకారము నీవు నేను మనమందరము జీవించినట్లయితే దేవునితో నడిచిన వారు అమ్ముతాం. అప్పుడు మన దేవుడు మనతో కూడా ఉంటాడు, మనతో నడుస్తాడు అనమాట. ఏ విధంగా హనోకు దేవునితో నడిచాడు. 300 ఏళ్ళు నడిచాడు అనమాట. చిన్న విషయం కాదండి. అలాగే ఈనాడు అనేక మంది దేవునితో నడవాలి. దేవునితో నడవాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవునితో నడిచినట్లయితే నీకు బుద్ధి మారిపోతుంది, నీకు మనసు మారిపోతుంది, నీ చెడ తలంపులన్నీ పోతాయి, నీ దుష్ట స్వభావం మారిపోతుంది, నీలో ఒక మంచి పరివర్తన వస్తుంది, పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఈ లోకంలో అనేక మంది నడుస్తూ ఉన్నారు, రకరకాల దారులు. ఏ దారులు చెప్పండి? వంకర దారులు, పాపపు దారులు, భయంకరమైన చెడు అలవాట్లనే దారులు, మోసమనే దారి, దొంగతనమనే దారి, రకరకాల దారిలో నడుస్తున్నారు. వారి నడక సరైనదే చెప్పండి? సరైనది కాదు. అందుచేత వారు ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు. ఎవరైతే దేవునితో నడుస్తారో వారు మాత్రము, దేవునితో నడిచిన వాడు దేవుని లాంటి లక్షణాలను కలిగి ఉంటాడు, దేవుని లాంటి హృదయం కలిగి ఉంటాడు, దైవ స్వభావం కలిగి ఉంటాడు. ఎవరు ఏమన్నా సరే తిరిగి మరి మాట్లాడనమాట. అలాంటి హృదయం కలవాడు దేవునితో నడిచినవాడు. హనోకు దేవునితో నడిచాడు.
300 ఏళ్ళు ఆయన దేవునితో నడిచి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఇంకొక వాక్యం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. చూడండి, విశ్వాసమును బట్టేట హనోకు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఏం చూడలేదట? మరణం చూడలేదు. ఈ భూమి మీద అనేక మంది జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు చనిపోకుండా ఎవరైనా ఉన్నారని చెప్పండి. అనేక మంది మనకంటే ముందు ఎంతో మంది చనిపోయినారు. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ చనిపోవాలి. చనిపోయిన తర్వాత వారికి గమ్యస్థానం 2 మార్గాలు, ఒకటి నరకము లేదా పరలోకము. ఈ 2 మార్గములో ఏదో ఒక చోటికి తప్పకుండా వెళ్ళవలసిందే. నరకానికైనా వెళ్తారు, పరలోకానికైనా వెళ్తారు. అయితే ఇక్కడ ఈ హనోకు దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఎలా ఉండట? ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందను. ఏం పొందాడు? దేవునికి ఇష్టడట హనోకు. నిన్ను గురించి సాక్ష్యం పలుకుతున్నారు ఎవరైనా? దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడండి హనోకు గురించి. ఎలాంటి సాక్ష్యము? నాకు ఇష్టమైన వాడు, నా ప్రియమైన వాడు, నన్ను ప్రేమించేవాడు, నా ఆజ్ఞలను గైకొన్నవాడు, నాతో నడిచినవాడు అని చెప్పి దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు ఎవరు చెప్పండి? హనోకు లాంటి నడత మనం నడవాలి. హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఈనాడు అనేక మంది సాతానుతో నడుస్తున్నారు, లోకంతో నడుస్తున్నారు, వారికి ఇష్టమైన దారిలో నడుస్తున్నారు. విశాలంగా ఉందండి ఈ లోకం. ఎలా ఉంది చెప్పండి? ఎవరో అదుపు చేసేవారు లేరు, ఎవరో ఆటంకపరిచేవారు లేరు. వారి ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా నడవచ్చు. వారి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. కానీ దేవుడు అలా నడవడానికి ఒప్పుకోడు అనమాట. నీ ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు. నువ్వు ఎవరితో నడవాలి? దేవునితో మాత్రమే నడవాలి. దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. దేవుని వాక్యానుసారంగా మాత్రమే జీవించినప్పుడు దేవుడు నీతో కూడా నడుస్తాడు. కాబట్టి విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడుకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టుడై ఉండేననే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోయెను గనుక అతడు కనబడలేదు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎంత గొప్పగా వ్రాస్తున్నారు. విశ్వాసమును బట్టి. విశ్వాసం కావాలని మొట్టమొదట ప్రభువు మీద బలమైన విశ్వాసం కావాలి, నమ్మకం ఉండాలి. యేసు ప్రభు దేవుడని నమ్మాలి. ఆయన నిన్ను రక్షించేవాడని నమ్మాలి. నీ పాపాన్ని తీసివేస్తాడని నమ్మాలి. నీకు రక్షణ దయచేస్తాడని నమ్మాలి. నీకు నెమ్మది కలుగు చేస్తాడని నమ్మాలి. నీ వ్యాధి బాధలను తీసివేస్తాడని నమ్మాలి. నీ పాపాన్ని తొలగిస్తాడని నమ్మాలి. నీకు నిత్యరాజ్యం దయచేస్తాడని నమ్మాలి. ఈ విధమైన నమ్మకం కలిగినప్పుడు దేవుడు నీతో నడుస్తాడు. దేవుడు నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయనతో నడిచినట్లయితే, ఆయన చెప్పినట్లు జీవించినట్లయితే, హనోకు విశ్వాసం ద్వారా నీతిమంతుడని సాక్ష్యం పొందాడండి. నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు మరణం చూడకుండా తీసుకెళ్లిపోయాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప రక్షణ సాక్ష్యం చూడండి. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూసినట్లయితే ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకి అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొక దేవునితో నడిచిన వాడు ఇంకొకడు ఉన్నాడు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిమంతుడును
తన తరములో నిందారహితుడై నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చూడండి, మనం కొంతమందిని మాత్రమే చెప్పుకుంటున్నాం ఈరోజు. మొట్టమొదటిగా ఎవరంటే చెప్పండి? హనోకు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచి ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడు. దేవుడు మరణం చూడకుండా విశ్వాసం ద్వారా తన నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. లోకం వైపు చూడలేదు, లోక ఆశల వైపు చూడలేదు. ఈ లోకంలో లోకం వైపు చూసిన వ్యక్తి ఉన్న ఒక ఆయన ఎవరు చెప్పండి? చెప్పాలి. లోకం వైపు చూశారు ఎవరు? ఎవరు చెప్పాలి? లోతు భార్య. ఎవరు? లోతు భార్య ఎటువైపు చూసింది? లోకం వైపు చూసింది. దేవుడు చెప్పాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, ఈ లోకం వైపు తిరిగి చూడొద్దు, ముందుకు సాగిపో. విన్నదా? చెప్పండి. ఆవిడ వినలేదు. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విను, దేవుని మాట నువ్వు విను, దేవునికి లోబడు, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకో. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబం బ్రతుకుతుంది, రక్షణ పొందుకుంటావు, నెమ్మది కలిగి భూమి మీద ఉన్నంత కాలము సుఖము సంతోషంతో జీవిస్తూ ఉంటావు. ఇక్కడ నోవహు గారి కోసం కూడా కనబడుతుంది. నోవహు ఎవరితో నడిచినవాడట? దేవునితో నడిచినవాడు. ఇంకా ఎటువంటి వాడట తను? నీతిమంతుడు. చెప్పండి, ఎటువంటి వాడు? నీతిపరుడు. చాలా నీతిమంతుడు అనమాట. నిందారహితుడు. రెండో మాట ఏంటి? తన తరములో నిందారహితుడు. అతని మీద ఒక్క నింద కూడా లేదు, ఒక్క మచ్చ కూడా లేదు. ఈ భూలోకములో యేసు ప్రభువు వారిని ఎంతో మంది నిందించాలని, అవమానించాలని చూసినప్పుడు ప్రభు ఒక ఛాలెంజ్ చూసినారు. ఏంటో ఛాలెంజ్? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా చెప్పి వేలెత్తి చూపించగలరా అని ఒక ఛాలెంజ్ గా మాట్లాడాడు. అలా ఉండాలి నీ హృదయం. పాపానికి చోటు వేయకూడదు. ఇక్కడ నోవహు కోసం సాక్ష్యం, నోవహు కోసం ఇక్కడ వ్రాయబడి ఉంది. తన తరము వారిలో నిందారహితుడు, నీతిమంతుడు. ఇంకొక మూడో మాట ఏంటంటే దేవునితో కూడా నడిచిన వాడు. దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు. హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. నీతిమంతుడుగా కనబడుతున్నాడు, నిందారహితుడుగా కనబడుతున్నాడు. తన తరము వల్ల నోవహు లాంటి వాడు లేడు. అందుకే దేవుడు నోవహును పిలుచుకున్నాడు. అందుకే ఇక్కడ హనోకుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ తరములో అందరూ నాశనం అయిపోయారు. దేవుని మాట వినవారు జలప్రళయంలో ఏమైపోయారండి? అందరూ నాశనం అయిపోయారు. ఒక నోవహు యొక్క కుటుంబము మాత్రమే రక్షింపబడింది. మిగతా వాళ్ళందరూ కూడా జలప్రళయంలో జల సమాధి అయిపోయారు. జంతువులతో సహా, మనుషులతో సహా, పశువులు, మేకలు, గొర్రెలు సమస్తము నీట మునిగిపోయి సమస్తము చనిపోయారు అన్నమాట. నోవహు మాత్రమే రక్షింపబడ్డాడు. ఇందుచేత నీతిమంతుడు, దేవుడు చెప్పినట్టు నడిచాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు, అనుసరించాడు. అనుసరించడం కాకుండా వాటి ప్రకారం ప్రవర్తించి జీవించి చూపించారు వీళ్ళు. అందుచేతనే దేవుడు కూడా వీరితో నడిచాడు, వీరితో దేవుడు నడిచాడు. ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలండి. దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. మన ముందు అనేక మంది భక్తులు దేవునితో నడిచారు. దేవదాసయ్య గారు దేవునితో నడిచారు. ఇంకా ఎంతో మంది దైవ సేవకులు దేవునితో నడిచారు. వారికి జీవితాన్ని చూసినట్లయితే వారి దేవుని కోసం వారికి జీవితాన్ని సమర్పించారు, దైవ సేవకు సమర్పించారు, వివాహాలను త్యజించారు, కుటుంబాలను వదిలేశారు. సర్వము దేవుడే. అదేవిధంగా పౌలు గారు కూడా ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవుని కోసం నిలబడ్డాడు. ఒకనాడు చూసినట్లయితే అతను మహా పాపిగా ఉన్నాడు. దేవునికి బిడ్డలను హింసిస్తూ, బాధ పెడుతూ, వారిని చంపాలని కంకణం కట్టుకున్నవాడు.
సౌలు. అటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చేశాడు. తర్వాత అతను ఎవరితో నడిచాడు చెప్పండి? దేవునితో నడవడం మొదలెట్టాడు. తన జీవితం అంతా మార్చుకున్నాడు. అందుకే అంటాడు, అతను గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? దేవుని పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోవడమే గొప్ప మాట పలికి ఒక ధైర్యం ఆయనకు వచ్చిందనమాట. ప్రభువును పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. ఇక్కడ నోవహు ఎవరితో నడిచారట? దేవునితో నడిచాడనమాట. అందుకే నీతిమంతుడు నిందారహితుడుగా తన తరం వాళ్ళు ఇలాంటి వాడు లేడు అని గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కానీ ఇలాంటి జీవితం జీవించినట్లయితే నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది అనమాట. ఇంకొక నీతివంతుడి కోసం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే ఆదికాండంలో 17వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. చూడండి, ఇక్కడ 3వ వ్యక్తి కనబడుతున్నాడు. దేవునితో నడిచిన వారిలో ఇక్కడ 3వ వ్యక్తి కనబడుతున్నాడండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? హనోకు. 2వ వ్యక్తి నోవహు. ఇప్పుడు 3వ వ్యక్తి అబ్రాము. ఎన్ని సంవత్సరాలకి? 99 ఏండ్లు గడిచిన తర్వాత దేవుడు అతనితో స్వయంగా మాట్లాడండి. ఏమంటున్నాడు? దేవుడు మాట్లాడచ్చు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒక్కొక్కరిని ఎలా పట్టుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ బిడ్డ, ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు పట్టుకుంటాడు. దేవునితో నువ్వు నడవాలని కోరుకుంటున్నాడు దేవుడు. నిన్ను దేవుడితో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. నడుస్తావా? అప్పుడు దేవుడు నీతో నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగులో వెంబడి మన కాలు ఏమాత్రం జారిపోకుండా తన చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించినప్పుడు మాత్రమే. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు 99 సంవత్సరాల వయసులో, ముసలి వయసులో. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నువ్వు నడువు, యథార్థంగా నడువు, నిందారహితుడవై ఉండు. ఎలా ఉండాలట? ఎందుకంటే అబ్రహాములో దేవుడు ఒక మంచితనాన్ని చూశాడు. అబ్రహాము దేవునికి ఇష్టడుగా కనపడ్డాడు. అందుకే అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఆయన్ని ఏ విధంగా ఆశీర్వదించాలో, ఏ విధంగా ఆయన్ని అత్యున్నతమైన స్థితిలో పెడుతున్నాడో ఆ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క అనేకమైన మాటలు అబ్రహాముతో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మీరు చదువుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథం 41:8లో, యెషయా గ్రంథం 41:8లో చూడండి. యెషయా గ్రంథము 41:8. ఇక్కడ ఈ అబ్రహాము కోసం ఒక గొప్ప మాట రాయబడి ఉంది. దేవుడే అంటున్నాడు చూడండి. 41:8. రెండో మాట, నా స్నేహితుడైన అబ్రాము సంతానమా. చూడండి, ఈ అబ్రాము ఎవరికి స్నేహితుడట? దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం చూడండి. దేవునికి స్నేహితుడు అబ్రాము. దేవునితో అబ్రాము స్నేహం చేశాడు. దేవుడే అబ్రహాంతో స్నేహం చేసినట్టే కనబడుతుంది. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. 99 సంవత్సరాల వయసులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితుడు అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నీ తరములన్నీ కూడా దీవిస్తాను, నువ్వు అనేక జనాలకు
తండ్రిగా ఉంటావు. నీ కడుపులోంచి గొప్ప గొప్ప వంశాలనే ఉద్భవిస్తాయి. గొప్ప సంతానం, ఇస్రాయేలులో ఉంటే సంతానం నీకు దయచేస్తాను అని చెప్పి అబ్రహామును గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహామును దేవునితో స్నేహబంధం కలిగిన వాడిగా ఇక్కడ కనబడుతుంది. యెషయా 41 చూసినట్లయితే, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా. చూడండి ఎంత గొప్ప మాట. ఇటువంటి సాక్ష్యం నువ్వు పొందుకుంటున్నావు ప్రియ బిడ్డ. నీతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము దేవునితో నడిచినవాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడని పిలువబడుతున్నాడు. ఇలాంటి గుణ లక్షణాలు నీవు కలిగి ఉన్నావా? ఇలాంటి గుణ లక్షణాలు నీవు కలిగి ఉన్నట్లయితే నీతో దేవుడు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడుతున్నాడు. ఇందుచేత దేవునితో నడిచాడు కాబట్టి, ఆయన ఆజ్ఞను పాటించాడు కాబట్టి, ఆయన చెప్పినట్లు చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాము నా ప్రియ స్నేహితుడా, నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు. ఉదయకాల నా స్నేహితుడా, నీతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క మాటను నిర్లక్ష్యం చేయకు. చూడండి ఆదికాండం 18-19లో, ఆదికాండం 18-19లో కూడా చదవండి. ఆదికాండము 18-19 అధ్యాయము ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడట? అబ్రహామును ఎరిగి ఉన్నాడట. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. తన తరాన్ని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇటువంటి విషయాలన్నీ చెప్పడానికి నేను అబ్రహామును నేను ఏర్పాటు చేసుకున్నాను. అతన్ని నేను ఎరిగి ఉన్నాను. అతడు నా ప్రియ సహోదరుడు, నా యొక్క స్నేహితుడు అని ప్రభు వారే సాక్ష్యం ఇచ్చినట్లు కనబడుతూ ఉంది. ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలి. యోబుని గుర్చా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబుని గురించి కూడా ఎలా సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? యోబు ఎలా అంటాడు? నీతిమంతుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇలా అనేక మంది ఉన్నారు. మన దైవ గ్రంథంలో చూసినట్టు అనేక మంది దేవునితో నడిచిన వారు ఉన్నారు. దేవుడే స్వయంగా వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు అనమాట. దేవుడే స్వయంగా, మనుషులుగా నేను సాక్ష్యం ఇస్తా, దేవుడే స్వయంగా వారి గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఇంకా చూసినట్లయితే ఇంకొక వ్యక్తి కోసం చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమాకాండం 33:11 చూడండి. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. చూడండి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, మోషే. ఎవరండి? మోషే. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి, ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి దేవుడు ఒక గొప్ప నాయకుడు ఎన్నుకున్నాడండి. ఎవరైనా? మోషే గారే. ఈ మోషేని కూడా దేవుడు ఒక స్నేహితుడిలాగా సంబోధిస్తున్నాడు. ఈ మోషే కూడా దేవునితో నడిచాడు, దేవుని చెప్పినట్లు విన్నాడు, దేవుడు ఏం చేయమంటే చేశాడు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ఎలా మాట్లాడాట? ముఖాముఖిగా మాట్లాడాడు. చూడండి, ముఖాముఖిగా డైరెక్ట్ గా దేవుడు స్వయంగా మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడే దేవుడు, మనతో నడిచే దేవుడు,
మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ విధముగా మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో మంది మోషే దేవునితో నడుస్తూ ఉన్నాడు. మోషే, నువ్వు వెళ్ళు, నీ ముందు నేను నడుస్తాను, నీ మార్గం నేను సరళం చేస్తాను, నువ్వు ఏది మాట్లాడాలో నేను నీకు దయచేస్తాను, నీకు ముందుగా నేను ఉంటాను, నీకేం భయం లేదని చెప్పి దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడాడు. దేవుడు ఇలాంటి అనుభవం కావాలి, మాట్లాడే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం కావాలి మనకి, దేవునితో నడిచే అనుభవం కావాలి. 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను 1వ అధ్యాయము 6-7 వచనం చదవండి. 1 యోహాను 1వ అధ్యాయము 6-7 వచనాలు ఊహించుకుందాం త్వరగా. 1వ యోహాను రాసిన పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యం చూడండి, వీరంతా కూడా హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు, మోషే కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగించాడు, దావీదు నా ఇష్టానుసరణం దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఇలా అనేక మంది తన ప్రియ బిడ్డల గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు నీ గురించి కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? ఆయనతో కూడా నేను నడుస్తున్నాను, సహవాసం చేస్తున్నాను, స్నేహం చేస్తున్నాను అని చెప్పుకొని అందరితో చీకటిలో నడిచిన యెడల, ఎక్కడ నడిచితే చీకటిలో, ప్రతి ఆదివారం దేవునికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, నీకు బతుకు మారకపోతే, నీకు ప్రవర్తన మారకపోతే, నీకు తలంపులు మారకపోతే నువ్వు దేవునితో నడిచిన వాడు ఎట్లా అవుతావు చెప్పండి? దేవునితో కూడా సహవాసం గలవారని మనం చెప్పుకుంటూ ఎక్కడ నడుస్తున్నారు? చాలా మంది, అనేక మంది చీకటిలో నడుస్తూ ఉన్నారు, పాపంలో నడుస్తున్నారు, దుర్మార్గ జీవితంలో నడుస్తున్నారు, పాప బంధకాలతో కట్టబడి ఉన్నారు. అలాంటి వారు అబద్ధికులు. ఎలాంటి వారు? మోసగాండ్రు. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, ఆయనతో సహవాసము గలవారుగా జీవిస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదండి. జీవించాలి, ఆయన చెప్పినట్లు జీవించాలి. ఎప్పుడైతే జీవించేమో ఆయన యొక్క సత్యాన్ని మనం జరిగించిన వారు అవుతాం. లేదంటే మనం ఎలాంటి వాళ్ళం? అబద్ధికులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనతో కూడా సహవాసం గెలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం ఎలాంటి వారం? అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల ఎలా నడాలట? వెలుగులు. దేవునితో మొట్టమొదట దేవునితో నడవాలి. తర్వాత ఆ దేవుడు ఏమన్నాడు? ఆ దేవుడే వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో నడవాలట. ఆ విధమైన వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసము గలవారమే ఉంటాము. ఇదండి దేవుడు సహవాసం చేయడం అంటే ఇది. దేవునితో నడవడం అంటే ఇది. మన మాటలతో చెప్పుకుంటే కాదు. నేను ఒక పెద్ద పాస్టర్ గారండి, దైవ సేవకుడండి, నాకు పెద్ద మంది ఉందండి, సంఘం ఉందండి, నేను 100 మంది సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నానండి. ఇది కాదు కావాల్సింది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎక్కడ ఉండాలి? వెలుగులో నడవాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. ఇక్కడ మంద కాదు కావాల్సింది. ఒకరున్నా సరే ఆ ఒక్కరు ఆయనతో నడిచేవారా కాదా, ప్రభువుతో నడిచేవారా కాదా అనేదే ముఖ్యం. కానీ 100 మంది ఎందుకు? మంద కాదు ముఖ్యం. రక్షింపబడిన వాడు కావాలి, దేవునితో నడిచేవాడు కావాలి. ఈనాడు అనేక సంఘాలు చూసినట్లయితే సంఘాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు తప్ప వారిని రక్షణలో నడిపించడానికి వారు పూనుకోవడం లేదండి. అనేక మంది
సంఘం మంది కావాలి, మంది సంఖ్య పెరగాలి వారికి. ఆత్మల సంపాదన అంటే వారికి భారం, ఆత్మల సంపాదన అంటారు పేరుకి, కానీ వారు మాత్రం చీకటిలో నడుస్తూ ఉంటారు. ఆ సంఘం ప్రభు యొక్క కార్యాలు ఉండవు, దేవునితో నడిచే అనుభవం లేదు వారికి, దేవుని వాక్యానుసారమైన జీవితం ఉండదు. కానీ సంఘం మాత్రం పెరిగిపోతా ఉంటది. ఎవరిని పడితే వాళ్ళు తీసుకొస్తా ఉంటారు, చర్చిలో కూర్చోబెడుతూ ఉంటారు, వారిని ముఖస్తుతి చేస్తూ పొగుడుతూ ఉంటారు. వారికి దేవుని యొక్క ఆజ్ఞల గురించి కానీ, రక్షణ గురించి కానీ, వాక్యానుసారమైన జీవితాన్ని గురించి కానీ వారికి బోధించరు. వారి క్రియలు మార్చుకోవాలని చెప్పరు, రక్షణ అనుభవం నేర్పించరు, ప్రభువుతో నడిచే అనుభవాన్ని వారికి నేర్పించరు. వారికి కావాల్సింది సంఖ్య. ఆ సంఖ్యను పెంచుకోవడంలోనే వారు బుజి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అనేక మంది దైవ సేవకులు సంఖ్య కాదు కావాల్సింది. ఆయనతో కూడా సహవాసం చేస్తున్నాం అని చెప్పుకోవడం కాదు. అలా చెప్పుకుంటే సరిపోదు. అలా చెప్పుకుని నువ్వు చీకట్లో నడిస్తే నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. నువ్వు అబద్ధకుడివి, నీలో సత్యం ఏమాత్రం లేదు. దేవుని వాక్యం సెలవుస్తుంది, నేను కాదండి. మరొక వాక్యం చదువుకుందాం. 1వ యోహాను, అదే 1వ యోహాను పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 2:6. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. 1వ యోహాను 2:6. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయనందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనును అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అనమాట. చూడండి, ఆయనందు నిలిచి ఉన్నాను అని చెప్పుకుంటే సరిపోదు. నేను ప్రభువును నమ్ముకున్నాను అని నువ్వు మాటలతో చెప్తే సరిపోదు, క్రియా జీవితం కావాలి. ఇక్కడ ఆయనలా జీవిస్తున్నావా? ప్రభు ఏ విధంగా జీవించాడు ఈ లోకంలో దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ విధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆ విధమైన జీవితాన్ని జీవించి వాటి ప్రకారం నడుస్తున్నావా లేదా అనేదే ముఖ్యం. ఇక్కడ ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఎలాంటివాడట? అబద్ధికుడు. 4వ వచనంలో వ్రాయబడి ఉంది. నాకు ప్రభువు తెలుసండి, నేను ప్రభువు నమ్ముకున్నానండి, ఒక 150 సంవత్సరాల నుంచి నేను ప్రభు సేవ చేస్తున్నానండి, ఇలా చెప్పుకుంటే కాదు. జీవితాన్ని జీవిస్తున్నావా లేదా? జీవించాలి. ఆయన వాక్యం ఎవడైతే గైకొని ఉంటాడో వాళ్ళలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణంగా ఉంటదట. ఆయనందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడిచెనో. ఆయన ఎవరు? యేసుప్రభు వారు ఏ విధంగా అయితే నడుచుకున్నారో అలాగే మనం కూడా నడుచుకోవాలి. తూచా తప్పకుండా, ఏ ఒక్క విషయం తప్పిపోకుండా, తూచా తప్పకుండా నువ్వు నడిచినట్లయితే నువ్వు యేసు ప్రభుని చూపించిన వాడు అవుతావు లోకానికి. లేదంటే నువ్వు ఒక అబద్ధకుడివి, మోసకుడివి, నీలో ఎటువంటి సత్యం కూడా లేదు. నువ్వు ఎంతకాలం సువార్త ప్రకటించినా, ఎంతకాలం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా వృధా ప్రయాస. దేవునితో నడిచే అనుభవం కావాలి. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి, నడిచే అనుభవం కావాలి. చివరిగా చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, యేసు ప్రభు వారు మనం ఎలా నడవాలో ఆయన జీవించి చూపించాడు. ఈ లోకంలో నడిచి చూపించాడు ఆయన. అదే విధంగా నువ్వు నేను నడవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అటువంటి జీవితం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అడుగు జాడంలో క్రీస్తు ఎవరి కొరకు బాధపడ్డాడు? మన కొరకు. క్రీస్తు మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన నుండి ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి కూడా దూషించలేదు, ఒక మారు మాట మాట్లాడలేదు అనమాట. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలో ఆయన జీవించాడు ఈ లోకంలో. అటువంటి జీవితం జీవించాలి. మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ఈ భూమి మీద ప్రభువు వారు మాత్రమే చేసి చూపించారు మనకు మాదిరిగా. ఈ విధంగా నడవాలి, ఈ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి ప్రత్యక్షంగా చేసి చూపించిన దైవ మానవుడు, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు అన్నమాట యేసు ప్రభు వారు. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఎలా నడవాలండి? క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. హనోకు దేవునితో నడిచాడు, నోహు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునికి సాక్షుడిగా నడిచాడు, స్నేహితుడిగా ఉన్నాడు. యోబు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. మోషే కూడా ముఖాముఖ స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడు మోషేతో కూడా. ఇప్పుడు నీతో కూడా నాతో కూడా దేవుడు మాట్లాడు దేవుడే ఉన్నాడు. తప్పకుండా మాట్లాడతాడు. ఆయన అడుగు, నీతో తప్పకుండా మాట్లాడతాడు. ఆయనకు మొరపెట్టు, తప్పకుండా నీకు జవాబిస్తాడు. చివరిగా ఒక వాక్యం చదువు ముగించుకుందాం. మీకా 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. మీకా 6వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మనుష్యుడా, చదవాలి 6వ అధ్యాయము మీకా 6వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతున్నా చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. నువ్వు ఎలా జీవించాలో నీకు ఆల్రెడీ దేవుడు ప్రభువు చెప్పేశాడు. ఈ భూమి మీద ఆయన జీవితాన్ని జీవించి చూపించేశాడు. దైవ గ్రంథంలో వ్రాయించేశాడు. వాటి ప్రకారం నువ్వు జీవించడమే ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీకా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి, ఏది మంచిదో ఏది చెడ్డదో నీ ముందుంది. ఆనాడు దేవుడు ఆదాము అవ్వలకి ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పేశాడు దేవుడు. ఇంకో ఈ పని మీరు చేయొద్దు, ఈ చెట్టు పండు తినొద్దు అని చెప్పి మంచి చెడ్డని వారి ముందు ఉంచాడు. వారు ఏమనుకున్నారు చెప్పండి? చెడుని ఎన్నుకున్నారు. తినవద్దు అన్న పండుని తిన్నారు. పాపాన్ని లోకానికి తీసుకుని వచ్చేసారు వాళ్ళిద్దరు కూడా. అయితే ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటట? న్యాయముగా నడుచుకున్నట్టు. ఎలా నడుచుకోవాలట? న్యాయముగా. న్యాయం. ఈ భూమి మీద జీవించినంత కాలం న్యాయముగా, యథార్థముగా. యోబు కోసం దేవుడు సాక్షి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ఇలాంటి వాడు భూమి మీద ఎవడు కూడా లేడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు యోబు కోసం. మరి నీ గురించి అలాంటి సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడా? పౌలు గారులా నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నేను ప్రభువును పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకుంటే నువ్వు చెప్పగలవా? అలాంటి నడవడిక కావాలి నీకు. అలాంటి నడవడిక ఏంటి? న్యాయముగా నడుచుకున్నటయు. ఇంకేంటి? రెండవది, కనికరమును ప్రేమించటయు. కనికరం కలిగి జీవించాలండి. దీనుడెలా బీదవారి పట్ల దయ చూపించాలి, కనికరం కలిగి ఉండాలి, న్యాయము యథార్థంగా జీవించాలి. ఇంకా చెప్పండి మూడో మాట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నేనేమో వెండి అడుగుతున్నాడా, బంగారం అడుగుతున్నాడా, ఆస్తిపాస్తులు అడుగుతున్నాడా, నాకు కానుకలి లేదా నిలువు దోపిడీ అని అడుగుతున్నాడా? ఏమి లేదే, ఏమి లేదు, ఏమి లేదు. ఏమంటున్నాడు దేవుడు? మరి న్యాయముగా నడుచుకో, యథార్థంగా ప్రవర్తించు, బీదవారిడలా కనికరం చూపించు, దీన మనసు కలిగి ఉండు. దీన మనసు కలిగి ఉండు. ఇంతే నీ దేవుని ఎదుట యథార్థంగా నువ్వు ప్రవర్తించడం. ఇంతేగాని నేను అడుగుతున్నాడు, ఈ మాత్రం చేయలేవా?
ఇంతకు మించి నేనేం కోరతలేదు కదా అని చెప్పేసి ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో నాతో మాట్లాడుతున్నాను. నా ప్రియ బిడ్డ, దేవునితో నడిచే అనుభవం కావాలి. దేవునితో నడిచినట్లయితే ఆయన నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది భక్తులు దేవునితో నడిచారు. వారికి జీవితాలు ధన్యమైనవి. వారి యొక్క బ్రతుకుల్లో దేవుడిని ప్రత్యక్షంగా చూపించారు వారు, వారి యొక్క ప్రవర్తనలో, వారి నడకలో. అందుకే జీవ గ్రంథంలో వారి పేరు వ్రాయబడి ఉంది. ఈరోజు మనం వారిని నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఆ జ్ఞాపకం చేసుకోవడం మనకి ఏంటంట ఆశీర్వాదకరం. ఇలాంటి భక్తులని, ఇలాంటి సేవకులు మనం జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు మనకి ఈ ఉదయకాల సేవలు మనకి దేవునితో నడిచే అనుభవాన్ని గూర్చి కొంతసేపు మనతో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ వాక్యానుసారంగా ఎవరైతే మాటలు వింటున్నారో వారందరూ దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఆయన యొక్క జీవితంలో ఆయన చెప్పినట్లుగా చేస్తూ, న్యాయంగా నడుచుకుంటూ, యథార్థంగా జీవిస్తూ ఎవరైతే ఉంటారో, నేను దేవుని నమ్ముకున్నానంటే సరిపోదు, ప్రతి వారము క్రమం తప్పకుండా కానుకిస్తున్నానంటే సరిపోదు, మందిరానికి వస్తున్నానంటే సరిపోదు, ప్రార్థన చేస్తున్నానంటే సరిపోదు, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నానంటే కూడా సరిపోదు, ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్తే సరిపోదు. అలా చెప్పి నువ్వు లోకంలో నడిస్తే నీ జీవితం వృధా, నువ్వు ఒక అబద్ధికుడివి, మోసగాడివి, నీళ్ళు ఎటువంటి సత్యం లేదని దేవుడు చెబుతున్నాడు. దేవుల్లో యథార్థంగా నడవాలి. ఎలా నడవాలండి? యథార్థంగా, సత్యముగా, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి నీకు జీవితాన్ని ప్రభులో యథార్థంగా నడిచినట్లయితే నీ జీవితాంతము ఆయన నీతో ఉంటాడు. ఆయన నిత్యరాజ్యం నీకు దయచేస్తాడు. నీ కుటుంబము నీవు రక్షింపబడతావు. దేవుడి వాక్యమును దీవించునుగాక. మనమందరం కొద్దిసేపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయ కాలంలో ఆదివారం దినవన మీరు గొప్ప మాటలు మాకు తెలియజేశారు తండ్రి ప్రభా. ఏ విధంగా నడవాలి, దేవునితో నడిచే అనుభవం గురించి. అలనాడు తండ్రి ప్రభా హనోకు దేవునితో నడిచాడు తండ్రి ప్రభు, నోవహు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. మోషేతో ప్రభా ఒక స్నేహితుడితో మాట్లాడండి, మీరు ముఖాముఖిగా మాట్లాడారు ప్రభా. ఇలాంటి అనుభవం మాకు దయచేయండి నాయన. మాకు మీతో నడిచే అనుభవం కావాలి ప్రభా. మీతో మేము నడవాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మాతో మీరు నడవండి నాయన. మేము మీతో నడుస్తున్నామని చెప్పుకుంటూ లోకంలో నడిస్తే తండ్రి ప్రభా మేము అబద్ధికులు, మోసగాండ్రము, సత్యం ఎటువంటి సత్యం మాలో లేదని వాక్యం సెలుస్తుంది ప్రభా. మేము తండ్రి కపటపు నడకుండా, లోకానుసారమైన జీవితాన్ని మేము జీవించకుండా, నీ యందు నిలకడగా తండ్రి ప్రభు యథార్థంగా, న్యాయంగా ప్రవర్తిస్తూ, కనికరమును ప్రేమిస్తూ, బేదలను కరుణిస్తూ తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా మాకంటే ముందుగా ఈ లోకంలో జీవించే ప్రభా మేము ఎలా జీవించాలో మాకు మాదిరి నుంచి మీరు వెళ్ళారు తండ్రి ప్రభా. మీ అడుగు జాడలో మేము నడవడానికి నీ కృపా సహాయము కాపుదల మెండుగా దయచేయండి. అనేక మంది ఈ లోకంలో తండ్రి తమకు ఇష్టమైన దారిలో నడుస్తూ, వారికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి ప్రభా అన్యాయంగా, అక్రమంగా జీవిస్తూ రకరకాల మార్గాలను, రకరకాల త్రోవలను వారు ఏర్పాటు చేసుకుంటూ వారి జీవితాలను సర్వనాశం చేసుకుంటున్నారు తండ్రి ప్రభా. ఆ యొక్క ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నీతో కలిసి నడిచే జీవితాన్ని వారికి దయచేయండి. ఆ యొక్క అనుభవంలోకి వారిని తీసుకునండి ప్రభా. దేవనైనా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారి యొక్క హృదయాల్లో ఫలింపు జీవితాన్ని దయచేయండి. ఈ వాక్యం వారి హృదయంలో ఫలింపజేయడానికి నీ కృప చూపించండి ప్రభా. నీతో నడిచే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. సాతాను అంధకార దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేయండి. వారికి తోడుగా ఉండండి. వారి పిల్లల చదువుల్లో మీరు సహాయం దయచేయండి. వారికి ప్రయాణాల్లో తోడుండండి. వారు నీతో నడుచువారుగా మీరు సిద్ధం చేయండి ప్రభాదేవన. నీతో నడిచే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీతో నడవాలని మేమందరం కోరుకుంటున్నాం ప్రభా. అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి ఆశీర్వదించమని
నీ కృపగలస్తం సర్వ మానవాళి మీద తోడుగా ఉంచండి. నీకు పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. సాతానికి చోటు ఇవ్వకుండా ప్రభువా, అపవాదికి చోటు ఇవ్వకుండా నీ మార్గములలో నీ ఆజ్ఞలలో నడుస్తూ యథార్థముగా తండ్రి ప్రభువా నీ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ ప్రవర్తించే స్వభావం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తునాముడికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధన నుండి తేక కీళ్ల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తండ్రి ప్రభువా మా అందరికి తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.